నిరుద్యోగ గణాంకాలకు సంబంధించినటువంటి వాటిని సేకరించే సంస్థ ఒకటి ఉన్నది, NSSO అని చెప్పి. వాళ్ళ నిర్వచనం ప్రకారం మొత్తం సంవత్సరంలో రోజుకు 8 గంటల చొప్పున పనిచేస్తూ సంవత్సరంలో 273 రోజులు పనిచేస్తే వాళ్ళు ప్రామాణికమైనటువంటి ఉద్యోగులు, వాళ్ళని మాత్రమే పని చేసుకునేటటువంటి ప్రామాణికమైనటువంటి ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పి NSSO చెప్తున్నారు. మరి ఆ స్థితి చూసినప్పుడు ఎక్కడ ఎవరికి అంత గ్యారంటీ పనులు ఈ దేశంలో దొరకట్లేదు. నిరుద్యోగులు అనేక సమస్యల మీద ఆందోళనలకు కూడా సిద్ధం అవుతున్నారు. ఒక దారి తెన్నులేనటువంటి ఆందోళనలు, ఉద్యమాలు ఈరోజు నిరుద్యోగులు కొట్టుమిట్టాడుతూ ఉద్యమాల్లోకి రాలేక, ఉద్యమాలు చేసేటటువంటి ఒక రాజకీయ పరిస్థితి పరిపక్వతలోకి దేశంలోకి రానటువంటి ఒక స్థితిలో సతమతమై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా దేశంలో ఉంది. తెలంగాణ వచ్చిన కాడ నుంచి మన తెలంగాణలో 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చెప్పేటటువంటి లెక్క 200 మంది నిరుద్యోగులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకని ఇట్లాంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితి నిరుద్యోగుల్లో ఉంది.